ఇవాళ ప్రస్తుతానికి మ్యారేజ్ బ్యూరోల్లోనూ మ్యాట్రిమోనీల్లోనే ఫైల్స్ నడుస్తున్నాయి అమ్మ, పెళ్లి సంబంధాలు నడుస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ హ్యూమన్ రిలేషన్ తగ్గిపోయింది, బంధాలు తగ్గిపోయినాయి, బంధుత్వాలు తగ్గిపోయినాయి. ఇంతకుముందు ఆ ఊర్లో ఉన్నప్పుడు ఆ పెద్దనాన్న పిల్లోడో ఈ మేనత్త కొడుకో లేకపోతే ఇంకోళ్ళో అమ్మావయ్యో ఈ బాబాయో ఎవరో ఒకళ్ళు పెళ్ళిళ్ళు చూసేవాళ్ళు, సంబంధాలు చూసేవాళ్ళమ్మ. లేదు అంటే ఏదన్నా మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన పిల్లలు ఇంతకుముందు మీకు అబ్జర్వ్ చేసుకోండి అమ్మ, చిన్నప్పుడు అంటే మా తరం ఉన్నప్పుడు పెద్ద మనిషి ఫంక్షన్లు అని చేసేవాళ్ళు. అది ఎందుకు చేసేవాళ్ళు అంటే పిల్ల పెళ్ళిడికి వచ్చిందని పబ్లిక్కి చెప్పటానికి. ఇవాళ అది దాస్యం, అంటే పిల్ల పెళ్ళిడికి ఇంకా రాలేదు అనేదే మనం చూపిస్తున్నాం. ఇవాళ కాలక్రమేణా పరిస్థితులు ఎలాగన్నా రానివ్వడమ్మా, మెచ్యూర్ ఫంక్షన్ అనేది మనం దాచేసాం. ఇప్పుడు అప్పుడు ఏంటంటే మెచ్యూర్ ఫంక్షన్ చేసినప్పుడు మెచ్యూర్కి వచ్చిన పలానావాడు అబ్బాయి పలానా ఆవిడ వాళ్ళ అమ్మాయి రెడీ అయింది, ఇక పెళ్లి చేయొచ్చు, ఒక 2-3 ఏళ్ళలో పెళ్లి చేస్తారు అనుకుని ఈ పబ్లిక్లోకి వెళ్ళేది, ఆ రిలేటివ్స్లోకి ఆ ఊరిలోనూ తెలిసేది. వాళ్ళకి తగ్గ వాళ్ళ ఫైనాన్షియల్ తగ్గట్ట, లేకపోతే వాళ్ళ కలర్కి తగ్గట్ట, వాళ్ళ హోదా తగ్గట్ట, వాళ్ళ చదువు తగ్గట్ట సంబంధాలు వచ్చాయి. ఇప్పుడు ఆ కమ్యూనికేషన్ లేవమ్మా. ఇప్పుడు బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, అనుబంధాలు లేవు, ఏమీ లేవు. కాబట్టి మేమే దిక్కు, మ్యారేజ్ బ్యూరోనే దిక్కు. మ్యాట్రిమోనీకి వెళ్తున్నారు, మ్యారేజ్ బ్యూరోకి వస్తున్నారు. ఈ రెంట్లో వాళ్ళకి ఏది మంచి అయితే అటు వెళ్తున్నారు. మ్యారేజ్ బ్యూరోలో చేసుకోవటం మంచా చెడా తప్ప గొప్ప అంటే వేరే దారి లేదమ్మా. వేరే దారి ప్రయత్నించినా కూడా వాళ్ళకి ఏజ్ పెరిగిపోతుంది, ఆ హోప్ తక్కువ కదా, ఆ దారులు తక్కువ. కాబట్టి మెయిన్ దారి పెద్ద దారి మాది హైవే కాబట్టి మ్యారేజ్ బ్యూరో అనేది మా దగ్గరకు వస్తున్నారు. ఓకేమ్మా.